ఓకే, దేవుని వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించునని. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను జీవమాయేసు జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిదే వేదగామ పఠనమే కాదది. పరిశుద్ధాత్మ లేనిదే వర్షము లేని పైరు చందం వేయది. పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఉండాలన్నది ఇక్కడ వ్రాయబడింది. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత, బలము చేత నింపబడాలి. దేవుడు ఏమన్నంటే, పరిశుద్ధుడైన యోహాను భక్తుడు అంటున్నాడు, ఇదిగో నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పడానికే నేను కాదు. ఆయన నీకు ఆత్మలోను పరిశుద్ధాత్మలోను అగ్నితో నీకు బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పాడు. నీటితో మాత్రం నేను ఇస్తున్నాను, పరిశుద్ధాత్మతో అగ్నితో నీకు బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు ఆయన వస్తున్నాడు. యోహాను చెప్పినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మను దినములో ఆయన బలమైన అభిషేకం శిష్యుల మీద కుమ్మరించాడు. ఆ మేడని గదిలో ప్రార్థనలో ఉన్న వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. వారి భాషలతో మాట్లాడము, పేదల అద్భుతంలో కార్యక్రమం చేశాడు. పేదలు ఎదుగుతూ ఉంటే నీళ్ళ బట్టి కూడా స్వస్థతలు జరిగాయి. ఆయన ప్రసంగం చేస్తే 3000 మంది ఒకేసారి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అందుకని ఇక్కడ భక్తుడైన లూకా రాస్తున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేది. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీవు అడిగి పొందుకోవాలి. We have to receive the power of the Holy Spirit. You ask, it will be given unto you. If you ask, it will be given unto you. Today, right now, if you are asked the Holy Spirit,
పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు పొందుకోవాలంటే వినండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలంటే నీవు యేసు కొరకు జీవించాలంటే, నువ్వు యేసు కొరకు బ్రతకాలంటే, యేసు వాక్యానుసారం నడవాలంటే, యేసు లాగా బ్రతకాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే తప్ప నీవు క్రీస్తు కొరకు జీవించలేవు, క్రీస్తు కొరకు నీవు బ్రతకలేవు. నీ శక్తి చాలదు, నీ బలము చాలదు. నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎందుకు కావాలి అంటే నీవు క్రీస్తులాగా జీవించాలంటే, క్రీస్తు మార్గంలో నీవు నడవాలంటే, క్రీస్తు కొరకు జీవించాలంటే నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత, బలము చేత నీవు నింపబడినప్పుడు మాత్రమే నీవు క్రీస్తు కొరకు జీవిస్తావు. లేకపోతే నీవు క్రీస్తు కొరకు జీవించలేవు. నీ శక్తి చాలదు, నీ బలము చాలదు. ఇంతవరకు నీ శక్తి చేత, నీవు బలము చేత నీవు క్రీస్తు కొరకు జీవించలేకపోతున్నావు. గుర్తించు, ఇంతవరకు నేను నా శక్తి చేత, బలము చేత, నా జ్ఞానం చేత క్రీస్తు కొరకు జీవించాలని ఆశపడ్డాను. కానీ నేను జీవించలేకపోయాను అని నేను గుర్తించి సాతాను శక్తులను జయించాలంటే నీకు క్రీస్తు శక్తి కావాలి. సాతాను క్రియలు చేయాలంటే క్రీస్తు శక్తి నీకు కావాలి. యేసు ప్రభు మహిమ నీకు కావాలి. యేసు ప్రభు శక్తి నీకు కావాలి. లేకుంటే నీవు యేసు కొరకు నీవు జీవించలేవు. నీ బలము చాలదు, నీ శక్తి చాలదు, నీ వెలుగు చాలదు, నీ జ్ఞానం అంతకంటే చాలదు. ఇంతవరకు యేసు శక్తి లేనందువల్ల నీవు క్రీస్తుతో జీవించలేకపోయినావు. నువ్వు అనేక సార్లు అనుకున్నావు, నేను యేసు కొరకు జీవించాలి. యేసు నా కొరకు ఎంతో ప్రాణం అర్పించాడు. నా కొరకు సేవలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాంటి యేసు కొరకు నేను బ్రతకాలని నువ్వు చాలా సార్లు అనుకున్నావు. కానీ నువ్వు యేసు కొరకు బ్రతకలేదు, యేసు కొరకు జీవించలేకపోతున్నావు, యేసు లాగా బ్రతకలేకపోతున్న కారణం ఏంటంటే యేసు శక్తి నీలో లేదు. యేసు శక్తి నీలో ఉంటే నీవు యేసు కొరకు బలముగా బ్రతుకుతావు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎంతటను నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారంట? పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏం పొందుతారు చెప్పండి అందరూ. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? గట్టి చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు మీరు యేసు కొరకు బలముగా జీవించగలుగుతారు. యేసు కొరకు బలముగా నీవు నడగలుగుతావు. యేసు కొరకు బలముగా నీవు జీవించగలుగుతావు. పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. అందుకనే పరిశుద్ధాత్మను అభిషేకమును కోరేవారు అడుగువారికి ప్రతి ఒక్కరికి నిశ్చయముగా ఇస్తానన్నాడు. వీళ్ళని ఈరోజు అనేక మంది యవనస్తులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అనేక మంది సేవకులు
పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం వలన యేసు మనకు బలముగా జీవించడం లేదు. అనేక మంది సేవకులకు కూడా తెలియదు. పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకుంటే తప్ప నేను శక్తిమంతులుగా ఉండలేదు. నేను శక్తిని పొందుకుంటే తప్ప బలమైన సేవ చేయలేదు, క్రీస్తులాగా నేను బ్రతకలేదు అనే సత్యము సేవకులకు కూడా ఈ దినాల్లో తెలియదు. యేసు శక్తిని పొందుకోవాలని తెలియదు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలని తెలుసు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని తెలియదు. ఈరోజు మంచి వర్తమానం మీరు పొందుకుంటున్నారు. దేవుని శక్తిని రోజు అడగండి. ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవా మీ అభిషేకము నాకు కావాలి, మీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. ఎందుకంటే ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో, ఈ శాపపూర్వకమైన లోకంలో నేను నడవబోతున్నాను, వెళ్ళబోతున్నాను. దుష్టులైన ప్రజల మధ్యకి వెళ్ళబోతున్నాను. దుష్టులైన ప్రభు సంపూర్ణకి స్నేహితుల మధ్యకి వెళ్ళబోతున్నాను. ప్రభు సంపూర్ణటువంటి స్నేహితుల మధ్యకి పోతున్నాను. వారు నన్ను ఎన్నో అవమానిస్తారు, ఎన్నో గాయాలు రేపుతారు, తమ మాటల నన్ను గాయపరుస్తారు, తన క్రియల నన్ను గాయపరుస్తారు. వారి నుంచి తప్పించుకోవడానికి నాకు జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలి, నాకు బుద్ధి కావాలి, నాకు వివేకం కావాలి. అది మీ శక్తి ఉండేటప్పుడు నాకు రాదు, నాకు కావాలి ప్రభు అని రోజు ప్రార్థన చేయండి. ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధాత్మ శక్తి చేత బలం చేత నింపుకొని వెళ్ళండి లోకంలోనికి. అప్పుడు నీవు క్రీస్తు కొరకు బ్రతుకుతావు, నీవు జయకరమైన జీవితం జీవిస్తావు, బలమైన జీవితం జీవిస్తావు, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావు, దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదిస్తావు. నీవు బలహీనంగా ఉన్నావు కాబట్టి అనేక మందిని నీవు నడిపించలేకపోతున్నావు. నీవు బలవంతులైతే బలహీనతను నువ్వు చేయి పట్టి పైకి లాగలుగుతావు. నీవే బలహీనగా ఉంటే బలహీనమైన వారిని ఏం చేయగలుగుతారు? నీవు బలముగా ఉండడానికి, బలవంతుడిగా జీవించడానికి, నీవు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలంటే నీ శక్తిని నీవు పొందుకోవాలి. చదవండి, మరొకసారి చదవాలి. 1 అపోస్తలకార్యం 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఏమట? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడే మీరు శక్తి పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి రాకపోతే, మీరు లోనికి రాకపోతే మీరు బలహీనులుగానే ఉంటారు. మీరు శక్తిమంతులుగా ఉండాలంటే, అవ్వాలంటే మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందండి. నీటి బాప్తిసం పొందే మంచిది, వెరీ గుడ్. నీటి బాప్తిసం పొందడంటే బాప్తిసం చేసుకోండి, పాపంలో సరి చేసుకొని నీటి బాప్తిసం కూడా పొందాలి. చాలా ముఖ్యము. పరలోకం వెళ్ళడానికి మార్గాలు. నీటి బాప్తిసం పొందుకోండి, తీసుకోండి. మీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకోండి. నీటి బాప్తిసం అంటే మీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకోండి. నీటి బాప్తిసం అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడుతుందని వాక్యంలో ఉంది. చూడండి, అపోస్తల కార్యములోనే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది, పేతురు చెప్తున్నాడు. హలో, పేతురు చెప్తున్నాడు అక్కడ ఉన్న సంఘానికి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది. పాప క్షమాపణ నిమిత్తం అంట నీటి బాప్తిసం. దేనికోసము? దేనికోసము చెప్పండి, దేనికోసం నీటి బాప్తిసము? పాప క్షమాపణ నిమిత్తం. చూడండి, మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము. దేని నిమిత్తము? పాప క్షమాపణ. మీ పాపల మొదటి క్షమాపణ పొందారు కదా, ఆ క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఎవరు? ప్రతివాడు ఇప్పుడు మనం అంటారు, ప్రతివాడు మీరందరూ, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, ఏ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశప్రభు దగ్గరికి రావాలి, బాబులు అనుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రతివాడు యేసు క్రీస్తు నామములో, ఏ నామంలో? ఏ నామంలో బాప్తిసం పొందేది? ఏ నామంలో బాప్తిసం ఇచ్చేది? ఏ నామంలో ఇస్తారు? ఏ నామంలో చెప్పండి? యేసు క్రీస్తు నామములో. ఏ నామంలో? యేసు క్రీస్తు నామములో. మీ బైబిల్ అదేందా? యేసు క్రీస్తు నామములో అదేందా? ఏముందా? ప్రతివాడును యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారంట. నీటి బాప్తిసం పొందిన తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారా? పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది అది ఒక వరము. ఆ వరం నీవు పొందాలి, ఆ వరం నీవు పొందాలి. ఆ వరము నీవు పొంది ముందుకు సాగాలి. వీళ్ళరా అనేక మంది బాప్తిసం పొందకుండా ఉన్నారు. పరిశుద్ధాత్మ బాప్తిసం నీకు కావాలి. ఈరోజు అడుగు. నీవు క్రీస్తు కొరకు జీవించాలనుకుంటే, క్రీస్తు లాగా బ్రతకాలనుకుంటే, క్రీస్తు మార్గంలో వాక్యానుసారం నడవాలంటే, నీవు క్రీస్తు శక్తిని పొందుకుంటే తప్ప నీవు క్రీస్తు కొరకు, యేసు ప్రభువారి కొరకు నీవు జీవించలేవు. అనేక సార్లు నీవు అనుకున్నావు, అయ్యో నా యేసయ్య, నా దేవుడు ఆ కల్వరి శిలువలో నా పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు కాబట్టి నేను ఆయన కొరకు నేను బ్రతకాలని అనుకున్నావు. అనేక సార్లు నువ్వు చాలా సార్లు యేసు కొరకు బ్రతకాలనుకున్నావు, నువ్వు యేసు కొరకు బ్రతకాలనుకున్నావు, కానీ నువ్వు బ్రతకలేకపోయినావు. నీకు ఆశ ఉంది, నీకు కోరిక ఉంది, యేసులాగా బ్రతకాలని కోరిక ఉంది, యేసులాగా నడవాలని నీకు ఆశ ఉంది, కానీ నీవు నడవలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి నీవు పొందుకోనందువలననే నీవు ఈరోజు బలహీనుడుగా ఉన్నావు, బలహీనుడుగా ఉన్నావు. పరిశుద్ధాత్మను పొందుకోండి. పాపక్షమాపణ నిమిత్తం నీటి బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి. ఇలాగా సంఘములో నీవు వస్తున్నది, నీ జీవితం మార్చుకోకపోతే నీవు ఆశీర్వదించబడవు. నీ బ్రతుకు మార్చుకో, నీ క్రియలు మార్చుకో. నీవు మారు, నీవు మారాలి. నువ్వు దీవించబడాలంటే నువ్వు మారు మనసు పొంది మారు, నీటి బాప్తిసం పొంది నీవు మారు, పాప క్షమాపణ పొంది నీవు మారు, పరిశుద్ధాత్మ శక్తిని పొంది నీవు మారు. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చి నువ్వు చదువుకోలేకపోతున్నా, అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? చాలా మంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఆఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ తిరిగి గొడవలు భయపడుకొని స్టేషన్లో పోతున్నారు. దరిద్రం అంతకన్నా తల్లిదండ్రులు చదువుకోవాలని సన్యాసులారంటే కాలేజీలకు వచ్చి కాలేజీలో కొట్టుకొని వస్తున్నారు. అవసరమా మీకు? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందే? మీ తల్లిదండ్రులు మీరు మిమ్మల్ని నమ్మి ఇంత దూరం పంపిస్తే మీరు కొట్టడానికి వచ్చింది, కొట్టడానికి వచ్చింది. ఆఎస్ఎఫ్ఐ, ఈఎస్ఎఫ్ఐ ఆ ధర్నాలు చేయడానికి ఆ కలెక్టర్ హౌస్ కట్ట ధర్నాలు చేస్తుంటారు. ఎవరంటే ఎవరంటే ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ వాళ్ళ పండుగ వేసి చేసి వేస్తుంటారు. బ్రతకండి, మన మనసు పొందండి, పాపం క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిసం పొందండి. క్రీస్తులాగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందండి.
పిల్లలారా యూట్యూబ్ లో అదేవిధంగా ఫేస్బుక్ లో ఉంటుంది. వినండి 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 పిల్లలారా, నేను చెప్తున్న వర్తమానం మరలా మరలా వినండి. మీరు బహుగా దీవించబడ్డారు, బహుగా దీవించబడ్డారు. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, బాప్తిస్మం ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మోకరించండి. నీ కొరకు బ్రతకలేకపోవడానికి కారణం ఏంటో ఈరోజు తెలుసుకున్నాను ఆయన. పరిశుద్ధాత్మ దేవా, నా మీదికి రండి ప్రభావిత బలంగా హృదయవంతులకు అడగండి, హృదయవంతులకు అడగండి. యేసునామములో ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నప్పుడు మీరు శక్తిమంతులు అవుతారని మీ వాక్యం చెప్పారు. అప్పుడే భౌతిక సాక్షులుగా ఉంటానన్నారు ప్రభా. ప్రభావితులను అభిషేకిస్తున్నాను. పరిశుద్ధాత్మ చేత శక్తి చేత మీరు నింపబడుదురు గాక, నింపబడుదురు గాక, ఇప్పుడే నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి. Receive the Holy Spirit, receive the Holy Spirit, receive the Holy Spirit. దీనిలో ఎడగండి ప్రభా. మీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను ఆయన. నేను ఇప్పటి వరకు తెలుసుకోలేదు నాయన. ఈ సత్యం ఇప్పుడు బయటపరచాను ప్రభా. నన్ను అభిషేకించు, నన్ను నింపుము. అగ్నిబాప్తిసం దయచి, ఆత్మబాప్తిసం దయచి, ఆత్మబాప్తిసం దయచి, అగ్నిబాప్తిసం బ్రహ్మ, అగ్నిబాప్తిసం బ్రహ్మ. ఆత్మతో శక్తితో బలముతో అభిషేకించు, అభిషేకించు నాయన. ప్రభా రక్షించి కాపాడు, జీవించు ప్రభా. యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం విడుదల చేస్తున్నాను. రిలీజ్ హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అభిషేకం విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం విడుదల చేస్తున్నాను. రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, వారందరికీ అభిషేకం విడుదల చేస్తున్నారు. రిసీవ్ ద హోలీ స్పిరిట్, రిసీవ్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బలవంతులుగా జీవించదు గాక, బలవంతులుగా జీవించదు గాక, బలముగా జీవించదు గాక, క్రీస్తు కొరకు బలముగా జీవించదు గాక. యేసు నామములో స్తుతించి పొంది వేడుకుంటున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం అన్నది పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని క్రీస్తు కొరకు, యేసు కొరకు బలముగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న గాక, శక్తి చేత నింపబడుతున్న గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. పరిశుద్ధాత్మ చేత నింపబడింది రోజు అడగలి శక్తితో ఇది ఎట్ట కట్ చేసి